చచ్చిపోతా. ఘాటి సినిమా చూసి చచ్చిపోతాను పోయా. నా జీవితంలో నిజంగా పోయా. అమ్మ తోడు పోయా. అనుష్క సినిమా ఒక్కసారన్నా థియేటర్లో చూడాలని చూసి మనసారా చచ్చిపోవాలని కోరికపోయా. అనుష్క ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ పోయావు అనుష్క? ఏ దేశానికి పోయావు అనుష్క? ఏ రాష్ట్రానికి పోయావు అనుష్క? అనుష్క సినిమాలు చేయి. రుద్రమ్మ దేవి, అదంతది, అరుంధతి, బాగుమతి, దేవసేనమ్మ. ఏ క్యారెక్టరు, ఏమి సీన్లు, ఏమి డైలాగులు సినిమాలు. ఆ డైలాగులు ఏంది పోయా? సినిమా అంతా డైలాగులే పోయా. 1 6 2 గంజా వ్యాపారం చేసి వాళ్ళ బతుకుల్లో మార్చింది. అలాంటిది ఈ ఘాటి సినిమా చూస్తే మీరు మీ జీవితాలు గట్టెక్కువ. ఈ సినిమాకి ఏం తక్కువైందని. సినిమా చాలా బాగుంది. అవునండి, నాకు మాట్లాడడం చేత కాదు. పల్లెటూరుండి ఇలాగే చెప్పా. నేనే వచ్చి చూశానే. ఎక్కడో 800 కిలోమీటర్ దూరం నుంచి సినిమా చూసే వచ్చి మీరు కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు ఈ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. సినిమాని విజయవంతం చేయండి. సినిమాని హిట్ చేయండి. కాబట్టి సినిమాలో పాటలు కానీ, డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ అసలు ఎక్కడ తగ్గేదే లేంటది. అనుష్క పోయా, నిజంగా పోయా. సినిమా హీరో చచ్చిపోయినా కూడా అనుష్క పోరాడింది పోయా. ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల అనుష్కని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. అనుష్కలాగా పోరాటాలు చేయండి. అనుష్కలాగా మీరు కూడా హీరోయిన్లా అవ్వండి. మీకు మీరే హీరోయిన్లా అవ్వండి. మీకు మీరే సినిమాలు తీయండి. మీకు మీరే మీ బతుకులు మార్చుకోండి. అంటే ఘాటి సినిమా చూసి మీరు నేర్చుకోవాల్సింది ఇది. ఘాటి సినిమాలో ఎమోషన్స్ కానీ లేదంటే ఆ యాక్షన్ బ్లాక్స్ ఎక్కడ కనెక్ట్ అవ్వలేకపోయాం. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది క్రిష్ గారి స్క్రిప్ట్ గురించి. హరిహర వీరమల్ నుంచి బయటకు వచ్చాక ఇలాంటి మూవీ చేశారంటే ఎంతో కొంత కంటెంట్ ఉందని ఎక్స్పెక్ట్ చేసాం. ఎంతో కొంత కాదు, 1% కూడా ఆయన సాటిస్ఫై అయితే చేయలేదు. ఆయన తీసుకున్న కోర్ పాయింట్ బాగానే ఉంది, కానీ ఏదైనా రూల్ సాల్వ్ చేయాలన్న కోర్ పాయింట్ బాగుంది, కానీ అది స్క్రిప్ట్ వైజ్లో కానీ ఎగ్జిక్యూషన్ విషయంలో కానీ అస్సలు బాగాలేదు. కంప్లీట్గా స్క్రిప్ట్ అయితే ఫాల్ట్. అండ్ ఇంకొకటి, యాక్షన్ బ్లాక్స్ వరకు బాగున్నా సరే ఎందుకో మనం ఒక లేడీ సూపర్ స్టార్ సినిమా చూస్తున్నాం, ఒక ఇష్టంతో ఆవిడ బాగా చేస్తుంది అనుకోవచ్చు. కానీ టు బి ఫ్రాంక్ ఆమెని ఫుల్ స్క్రీన్లో చూసేటప్పుడు, యాక్షన్ బ్లాక్స్ చూసేటప్పుడు బాగా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఎక్కడ అంత నేచురల్గా అయితే అనిపించలేదు యాక్షన్ బ్లాక్స్ వరకు. సీన్స్ పెట్టారు కాబట్టి అనుకోవాలి, ఎందుకంటే సేమ్ కాటరమ్మ సీన్ ఒకటి రిపీట్ చేశారు కాబట్టి అనుకోవాలి. కానీ ఆ లెవెల్ రేంజ్లో అయితే లేదు. ఆ లెవెల్ ఇదైతే డ్రామా అయితే పడలేదు. కంప్లీట్గా అయితే క్రిష్ గారి చైతన్యరావు గారు ఆయన యాక్టింగ్ చంపేశాడు అసలు. కాకపోతే అది కూడా మనం మ్యూట్లో పెట్టి చూడాలి, ఎందుకంటే ఆయన వచ్చిన ప్రతి సీన్లో కూడా ఏంటంటే ఒక లౌడ్ డైలాగ్స్ పెట్టేసి ఇరిటేటింగ్ అనిపించింది. కానీ ఆయన యాక్టింగ్ అయితే బాగుంది. జగద్బాబు గారికి చాలా మంచి సీన్స్ పడ్డాయి. అండ్ ఇంకొకటి విజువల్స్ చాలా బాగున్నాయి. విజువల్స్ కొండలో విజువల్స్ ఉన్నాయి, ఆ విజువల్స్ బాగున్నాయి. కానీ అంత ఎక్కడ ఇంపాక్ట్ అయితే కనిపించింది, ఎందుకంటే చాలా ఎమోషన్ సీన్స్ కానీ లేదంటే యాక్షన్ బాక్స్ ఉన్నాయి, కానీ బీజేఎం అయితే సరిగ్గా పడ్డది అనిపించింది. చూడలేదు అసలు. 2.5 hours అయితే కంప్లీట్గా కూర్చొని అయితే లేదు. ఎక్కడ కూడా ఒక కంటిన్యూస్గా ఒక 10 minutes ఎక్కడ గ్రిప్పింగ్గా చూపించలేదు. దాని వరకు అయితే కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. అంటే రెగ్యులర్ క్యారెక్టరే, కాకపోతే చాలా రోజులు మంచి క్యారెక్టర్ పడింది దానికి. రెగ్యులర్ క్యారెక్టర్ అనేది మంచిగా క్యారెక్టర్ పడింది. అదొక్కటే. యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్. మురుగదాస్ ఈస్ బ్యాక్. అయితే సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్లో విద్యుత్ జామల యాక్షన్ ఎక్స్పర్ట్స్ సూపర్, అసలు మామూలుగా లేదు. అనిరుద్ధ్ మ్యూజిక్ మాట కొంచెం డౌన్ ఉంది. హీరోయిన్ హైలైట్. మళ్ళీ సినిమాలో అంతా యాక్షన్ ఎపిసోడే హైలైట్. యాక్షన్, ట్విస్ట్లు, ఫైటింగ్ సీక్వెన్స్లు, అసలు స్టంట్స్ మామూలుగా లేవు. తెలుగులో అంత ఉండకపోవచ్చు, అక్కడ తమిళ్లో అయితే హిట్ అవుతుంది గ్యారంటీగా. బ్యాక్ అని అంత సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉంది. అది ఓవరాల్ అనిరుద్ధ్ అసలు చాలా డౌన్ ఉంది ఇందులో. ఓవరాల్ నేను 3 వరకు ఇస్తాను. బ్యాక్ ఫర్ మురుగదాస్. BGM and action are seriously good. Love is not that great, but otherwise the action and everything is seriously good. మురుగదాస్ ఎడ్యుకేట్ చేసింది ఏంటి ఈ మూవీతో? మురుగదాస్ ఈ మూవీతో మనకి ఏం ఎడ్యుకేట్ చేశారు తెలుగు? అంటే ఆయన ఎడ్యుకేట్ చేస్తే మా తమిళ మూవీస్ అన్నాడు కదా, ఏం ఎడ్యుకేట్ చేసింది? It's not an education, like it's entertainment movie. అదే ఏంటి మెసేజ్ ఏం లేదు? See, the messages like he's saying like we should not use guns like as like that. That's the thing. That's it. ఘాటి మూవీ చూడడం జరిగింది. నిజంగా సలార్ మూవీ చూసిన తర్వాత సలార్ సినిమాలో కాటేరమ్మ రాలేదు, కొడుకు వస్తారన్నారు కదా, ఇందులో కాటేరమ్మ రాలేదు, కాటేరమ్మ కొడుకు రాలేదు, కోడలు పంపించిందండి. నిజంగా ఏం యాక్టింగ్ స్వీట్ అయితే. ఒక అరుంధతి, ఒక భాగమతి, ఒక ఘాటి
మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుష్క అయితే. చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకుని సినిమాలోకి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ లెగ్స్ కంటిన్యూ చేసింది, చాలా బాగుంది. నిజంగా నరుకుల్లో చూసుకుంటే మన బాలకృష్ణ సరిపోలేదు నిజంగా. ఈ అమ్మ ఏం నరికింది బట్టి ఆ చిన్న అన్న ఫుల్ ప్లే చేశాడు, ఖచ్చితంగా చేశాడు నిజంగా. ఎందుకంటే కృష్ణ గారు ఆర్ఆర్ వీరమల్లి సినిమాని కొంచెం ఇగ్నోర్ చేయడానికి కారణం ఏంటంటే ఆ కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద పెట్టాడు, ఘాటి మీద పెట్టాడు. నిజంగా చూస్తే సినిమా వేరే లెవెల్ అన్న. అంతా 1 మెన్ షో ఏం కనపడదు, 1 విమెన్ షో. ఒక ఈజీగా అయిపోతుంది, ఈజీగా అవుతుంది సినిమా. ఎందుకంటే ఒక డ్రగ్స్ మీద తీసుకునే సినిమా కాబట్టి డ్రగ్స్ని చాలా సినిమాలో డ్రగ్స్ మనం చూసాం, కానీ డ్రగ్స్కి ఎన్ని పేర్లు ఉంటాయో, డ్రగ్స్ని ఎలా యూజ్ చేస్తారో, డ్రగ్స్ని ఎలా కూడా ఆపచ్చు అన్నది మన అనుష్క అయితే చూపించడం జరిగింది. అమ్మా అదే అంటున్నా కదా, ఎన్ని రకాలుగా దాన్ని తరలించవచ్చు అన్నది చూసుకోండి. చాలా బాగున్నాయండి. ఒక బిల్లా సినిమా చూసాం కదా, ఒక బాబులో బాణాలు అలిసింది, ఇందులో అలాగా మన గన్నరో ఆ తర్వాత అన్నీ ఇందులో అది తక్కువ లేదు. చాలా 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 నిజంగా సినిమాలో చూసినప్పుడు నాకు అనిపించింది, ఒక విక్రమ్ ప్రభు గారు కానీ ఇంకో యాక్టర్ జగపతి గారు ఎవరు కనపడలేదు నాకు. ఓన్లీ మనకు కనపడింది అంతే అనుష్కే, స్వీటీ. ఓకే, మా క్యారెక్టర్ పరంగా అది అంతవరకు చూపించారు కృష్ణ గారు. అనుష్క అయితే యాక్చువల్గా స్వీటీ, కానీ చాలా హాట్గా కనపడుతుంది ఇందులో, కుమ్ము పడిచింది. మా బాలకృష్ణ మళ్ళీ తెరమే కనిపించినట్టు ఉంది, లేడీ బాలకృష్ణ అనిపించింది. 1 విమెన్ షో సినిమా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు వచ్చు. ప్రతి ఒక్కరు చూడండి, ఓటీటీ కాదు, అందరూ థియేటర్లో చూడాల్సిన సినిమా. ఒకసారి కదా 2 సార్లు చూడొచ్చు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. రేంజ్ తర్వాత మాటలు ఉండవని రజనీకాంత్ చెప్పాడు, బట్ ఒక రేంజ్ తర్వాత ఇంకో రేంజ్ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళిపోతుంది స్వీటీ. ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా. అసలు యాక్షన్ సీక్వెన్స్ అయితే మామూలుగా లేవు, అనుష్కని ఇది ఇండియాలో ఉన్న సూపర్ స్టార్స్ వీళ్ళంతా జెంట్స్ ఎట్లా చేస్తారో ఆ రేంజ్లో చేసింది యాక్షన్ సీక్వెన్సెస్. ఒకటి తన ఐస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ ఇంటెన్స్ కానీ అసలు మామూలుగా లేదు. నేనైతే కళ్ళ ముందు కాటేరమ్మ తాండవం ఆడినట్టు అనిపించింది నాకు. అసలు ఆ తాండవానికి నేను మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది. సలార్లో కాటేరమ్మ విగ్రహాన్ని చూపించారు, ఇక్కడ మన కృషి ఏం మాయ చేశాడేమో, డైరెక్ట్ కాటేరమ్మని తీసుకొచ్చాడు, ఎలా ఒప్పించాడేమో నాకు తెలీదు. సినిమా అయితే మామూలుగా లేదు, ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంది. ఆ టేకింగ్ ఇంకో లెవెల్లో ఉంది, మ్యూజిక్ కానీ మొత్తం అన్నీ హైలైట్. ఇప్పుడు అదేమంటారు మొన్న కొత్త లేడీ సూపర్ స్టార్ది 93 crores అంటున్నారు కదా, 3-4 daysలో 100 crores క్రాస్ చేస్తుంది సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు. బాగుంది. అంటే మెయిన్ హైలైట్స్ ఏంటి మూవీలో? అనుష్క కమ్బ్యాక్ ఫిల్మ్ అన్న, యాక్షన్ సీన్స్ బాగున్నాయి, స్టోరీ ఏ విధంగా? స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, కొత్తగా ట్రై చేశారు, బాగుంది. సో అంటే అన్నీ బాగుంది, ఫ్యామిలీతో కానీ వెళ్ళొచ్చు ఫ్యామిలీ మొత్తం. సో మళ్ళీ అనుష్క గారికి కంబ్యాక్ ఇచ్చినట్టు. అవును. సో మూవీ గురించి మెయిన్ హైలైట్స్ అంటే యాక్షన్ సీన్స్ లొకేషన్స్ బాగున్నాయి, అనుష్క యాక్టింగ్ బాగుంది, హీరో కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్